మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? మనం రోజు వాడే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి జూమ్ చేస్తున్నప్పుడు ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ని, ఐలాండ్స్ని కావాలని ఎందుకు బ్లర్ చేసి ఉంచుతారు? మనిషి తన టెక్నాలజీతో మూన్ మీదకి వెళ్ళాడు, మార్స్ మీదకు రోవర్లను పంపించాడు. ఈ ప్రపంచం అంతా నా గుప్పిట్లోనే ఉంది అని ఫీల్ అవుతుంటాడు. కానీ అది 100% రాంగ్. మీ దగ్గర ప్రైవేట్ జెట్లు కొనుక్కునేంత వేల కోట్లు ఉన్నా సరే, మీరు ఎంత పెద్ద విఐపి అయినా సరే, ఈ భూమి మీద మీరు అడుగు పెట్టడానికి కూడా పర్మిషన్ లేని కొన్ని మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ ఉన్నాయి. ఒక చోట అడుగు పెడితే క్షణాలలో బాడీస్ లో పాయిజన్ ఎక్కి చనిపోతారు. ఇంకో చోట రాతి యుగం నాటి బాణాలతో మీ గుండెల్లో కొడతారు. మరో చోట అసలు స్నైపర్స్ ఎక్కడున్నారో కూడా కనిపించరు. డైరెక్ట్ గా షూట్ ఆన్ సైట్. ఈ రోజు వీడియోలో మనుషులకు అసలు అడుగు పెట్టనివ్వని ఆ టాప్ 5 ప్లేసెస్ ఏంటో, అందులో మన ఇండియాలో ఉన్న ఆ టాప్ సీక్రెట్ అండ్ డేంజరస్ ప్లేస్ ఏంటో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే గట్టిగా నొక్కేయండి. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే ప్లేస్ బ్రెజిల్ దేశం నుండి కేవలం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న దీవి. ప్రపంచం మొత్తం దీన్ని భయంతో స్నేక్ ఐలాండ్ అని పిలుస్తుంది. పేర్లోనే ఉంది కదా. ఈ ద్వీపం మొత్తం వేలాది పాములతో నిండి ఉంటుంది. మామూలు పాములు కాదు, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్ అనే పాములు ఇక్కడ ఉంటాయి. ఇవి భూమి మీద ఇంకెక్కడా కనిపించవు. ఈ ఐలాండ్ లో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంటుందంటే, మీరు అక్కడ అడుగు పెడితే ప్రతి ఒక్క అడుగుకి కనీసం ఒక పాము పడగ విప్పి మీకు కనిపిస్తుంది. వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఈ దీవి మిగతా ల్యాండ్ నుంచి విడిపోయింది. దాంతో ఇక్కడున్న పాములకు తినడానికి ఏమీ దొరకక చెట్ల మీద వాలే పక్షులను వేటాడడం మొదలుపెట్టాయి. ఆ పక్షులు ఎగిరిపోకుండా ఉండటానికి ఈ పాముల వెనం రాను రాను మామూలు పాముల కంటే 5 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ గా తయారైంది. ఆ పాము గాని మనిషిని కాటేస్తే మన బాడీలో ఉన్న కండరాలు, మాంసం అక్కడికక్కడే కరిగిపోయి లిక్విడ్ లాగా మారిపోతుంది. 1920లో ఈ ఐలాండ్ లో ఒక లైట్ హౌస్ ని ఆపరేట్ చేయడానికి ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళాడు. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఒక రోజు రాత్రి భయంకరమైన పాములు కిటికీల గుండా వాళ్ళ ఇంట్లోకి దూరిపోయాయి. భయంతో ఆ ఫ్యామిలీ మొత్తం అర్ధరాత్రి ఆ డార్క్ ఫారెస్ట్ లోకి పారిపోతుంటే చెట్ల మీద దాంకున్న వందలాది పాములు వాళ్ల మీద పడి అత్యంత దారుణంగా కాటేసి చంపేశాయి. తెల్లవారి వాళ్ళకి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన నావీ వాళ్ళకి కేవలం వాళ్ళ డెడ్ బాడీస్ మాత్రమే దొరికాయి. అప్పటి నుండి బ్రెజిల్ గవర్నమెంట్ ఈ ఐలాండ్ చుట్టూ సెక్యూరిటీ పెట్టి లోపలికి ఎవ్వరూ వెళ్ళకూడదని పర్మనెంట్ గా బ్యాన్ విధించింది. ఇక రెండో ప్లేస్ ఎక్కడో లేదు, మన ఇండియాలోనే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఒక చిన్న ఐలాండ్, నార్త్ సెంటినెల్ ఐలాండ్. ఈ ప్లేస్ పైనుంచి చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా వైట్ శాండ్ బీచ్లతో అద్భుతంగా ఉంటుంది. కానీ పొరపాటున మీ బోట్ గనక ఆ బీచ్ లో ఆగితే తిరిగి ప్రాణాలతో రావడం ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడ సెంటినెల్లెస్ అనే ఒక పురాతన ట్రైబల్ కమ్యూనిటీ నివసిస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు దాదాపు 60,000 సంవత్సరాల నుండి ఆ ఒక్క ఐలాండ్ లోనే ఔటర్ వరల్డ్ తో ఎలాంటి కనెక్షన్ లేకుండా బతుకుతున్నారు. మనకు కరెంటు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. కానీ వాళ్ళకి కనీసం బట్టలు వేసుకోవడం, నిప్పు రాజేయడం కూడా తెలియదు. ఇప్పటికీ ఆకులు చుట్టుకొని అడవి పందులను వేటాడుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళకి బయట మనుషులంటే ఎంత కోపం అంటే 1880లో బ్రిటిష్ వాళ్ళు ఐలాండ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక ముసలి దంపతులను కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్కి తీసుకొచ్చారు. మన వాతావరణం ఇక్కడ ఇన్ఫెక్షన్స్ పడక ఆ పెద్దవాళ్ళిద్దరూ చనిపోయారు. అప్పటి నుండి బయట వాళ్ళు ఎవరు వచ్చినా ఎనిమీస్ అనే అనుకుంటారు. 2018లో జాన్ అలెన్ చౌ అనే ఒక అమెరికన్ టూరిస్ట్ పర్మిషన్ లేకుండా దొంగతనంగా ఐలాండ్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అతని అరుస్తుండగానే వాళ్ళు బాణాలతో అతని గుండెల్లో కొట్టి దారుణంగా చంపేశారు. వాళ్ళకి మన దగ్గర ఉన్న వైరస్ల గురించి, ఇమ్యూనిటీ గురించి తెలియదు కాబట్టి మనం వాళ్ళకి దగ్గరికి వెళ్తే మనకి వచ్చి ఒక చిన్న జలుబుకి కూడా వాళ్ళ జాతి మొత్తం అంతరించిపోయే డేంజర్ ఉంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఆ ఐలాండ్ చుట్టూ 5 కిలోమీటర్ల వరకు ఇండియన్ నేవీని పెట్టి ఎవ్వరూ వెళ్ళకూడదని కఠినమైన రూల్ పాస్ చేసింది. ఈ మూడో ప్లేస్ కాన్సెప్ట్ కొంచెం సైన్స్ఫిక్ మూవీ లాగా ఉంటుంది. ఇది ప్రాణాలు తీసే ప్లేస్ కాదు, ప్రపంచం ఎండ్ అయిపోతే మన ప్రాణాలు కాపాడే ఏకైక ప్లేస్. దీని పేరు స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. ఇది నార్వే దేశంలో ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఒక పెద్ద కొండ లోపల ఉంటుంది. దీన్ని ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ కలిసి కట్టారు. దీన్ని డూమ్స్ డే వాల్ట్ అని కూడా అంటారు. డూమ్స్ డే అంటే యుగాంతం. ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని గుద్దుకున్నా,
లేదా థర్డ్ వరల్డ్ వార్ వచ్చి న్యూక్లియర్ బాంబుల వల్ల భూమి మీద ఉన్న అగ్రికల్చర్ మొత్తం నాశనం అయిపోయినా సరే మిగిలిన మనుషులు ఆకలితో చనిపోకుండా ఉండడం కోసం ఈ అండర్ గ్రౌండ్ రూమ్ ని కట్టారు. దీన్నే బ్యాకప్ హార్డ్ డ్రైవ్ ఆఫ్ హ్యుమానిటీ అని కూడా అంటారు. మన ఫోన్ లో డేటా పోతే క్లౌడ్ నుంచి ఎలా బ్యాకప్ తీసుకుంటామో, భూమి మీద ఫుడ్ దొరకకపోతే ఈ వాల్ట్ లో నుంచి సీడ్స్ తీసుకోవాలి. ఈ మంచుకొండ లోపల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం నుంచి తెచ్చిన సుమారు 11 లక్షల రకాల విత్తనాలను -18 డిగ్రీల ఫ్రీజింగ్ టెంపరేచర్ లో సేఫ్ గా దాచారు. సిరియాలో వార్ జరిగినప్పుడు అక్కడి రీసెర్చ్ సెంటర్లు నాశనం అయితే ఫస్ట్ టైం ఇక్కడ నుంచే విత్తనాలు తీసుకెళ్లి మళ్ళీ ఆ దేశంలో అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు. ఈ ప్లేస్ ఎంత స్ట్రాంగ్ అంటే దీని మీద డైరెక్ట్ గా న్యూక్లియర్ అటాక్ జరిగినా, భారీ ఎర్త్ క్వేక్ వచ్చినా లోపల ఉన్న విత్తనాలకు ఏమీ కాదు. ఇంత క్రూషియల్ అయిన ప్లేస్ కాబట్టే దీని లోపలికి వెళ్ళడానికి కేవలం అతి కొద్ది మంది టాప్ సైంటిస్టులకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. పబ్లిక్ కి కంప్లీట్ బ్యాన్. ఇక 4వ ప్లేస్ ఏలియన్స్ లేదా యుఎఫ్ఓ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఏరియా 51. అమెరికాలోని నెవాడా డెజర్ట్ మధ్యలో బయట ప్రపంచానికి ఎవరికీ కనపడకుండా ఉండే ఈ ప్లేస్ ప్రపంచంలోనే మోస్ట్ టాప్ సీక్రెట్ మిలిటరీ బేస్. ఇక్కడికి నార్మల్ పబ్లిక్ వెళ్ళడం దాదాపు అసాధ్యం. ఆ బేస్ చుట్టూ కిలోమీటర్ల కొద్దీ ఎడారి ఉంటుంది. కనీసం ఫెన్సింగ్ కూడా ఉండదు. కానీ ఎక్కడెక్కడో కొండల మీద హైటెక్ మోషన్ సెన్సార్లు, హీట్ సెన్సార్లు, కెమెరాలు ఉంటాయి. మీరు ఏమాత్రం ఆ బోర్డర్ క్రాస్ చేసినా సరే కామోఫ్లాజ్ డూడ్స్ అని పిలిచే స్పెషల్ మిలిటరీ గార్డ్స్ వచ్చి మీ మీద ఆటోమేటిక్ గా గన్స్ కురిపెడతారు. ఏ మాత్రం తేడా చేసినా సరే షూట్ ఆన్ సైట్ ఆర్డర్స్ ఉంటాయి. ఆకాశంలో కూడా ఆ ఏరియా 51 కి పైన ఫ్లైట్స్ ఎగరడానికి పర్మిషన్ లేదు. అమెరికా గవర్నమెంట్ 2013 వరకు భూమి మీద ఏరియా 51 అనే ప్లేస్ ఉందనే విషయాన్ని అఫీషియల్ గా ఒప్పుకోలేదు. 1947లో రోస్వెల్లో క్రాష్ అయిన ఏలియన్ స్పేస్ షిప్ ని అమెరికా గవర్నమెంట్ పట్టుకొని ఇక్కడే దాచిపెట్టిందని, ఏలియన్స్ టెక్నాలజీని ఇక్కడే రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. దానికి ప్రూఫ్ లాగా 1989లో జాబ్ లాజర్ అనే సైంటిస్ట్ బయటకు వచ్చి, నేను ఆ ఏరియా 51లోనే పనిచేశాను, అక్కడ నిజంగానే ఏలియన్ స్పేస్ షిప్స్ ఉన్నాయి అని ఇంటర్వ్యూ ఇవ్వడంతో అంతా షాక్ అయ్యారు. అమెరికా గవర్నమెంట్ మాత్రం అదేం లేదు, మేము కొత్త రకం స్పైస్ జెట్స్ ఇక్కడ టెస్ట్ చేస్తున్నామని కవర్ చేస్తుంది. కానీ నిజంగా అండర్ గ్రౌండ్ బేస్ లో ఏముంది అనేది ఆ మిలిటరీ వాళ్ళకి తప్ప ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. ఇక మన లిస్ట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్, వినడానికే వణుకు పుట్టే ఇటలీ దేశంలోని పోవెగ్లియా ఐలాండ్. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పారానార్మల్ యాక్టివిటీస్ ఉండే ప్లేస్ గా దీనికి పేరుంది. ఇటలీ గవర్నమెంట్ ఇక్కడికి టూరిస్టులను కంప్లీట్ గా బ్యాన్ చేసింది. ఎందుకంటే ఈ ఐలాండ్ కి ఒక డార్క్ అండ్ బ్లడీ హిస్టరీ ఉంది. 100 ఏళ్ల క్రితం యూరోప్ లో బ్లాక్ డెత్ అనే భయంకరమైన పాండమిక్ వచ్చినప్పుడు ఆ రోగం వచ్చిన లక్షలాది మందిని తీసుకొచ్చి ఈ ఐలాండ్ లో వదిలేశారు. ఆ టైంలో సరైన ట్రీట్మెంట్ లేక రోజుకి వేలాది మంది నరకం అనుభవిస్తూ అక్కడే కుళ్ళిపోయి చనిపోయారు. డెడ్ బాడీస్ ఎక్కువైపోవడంతో ప్రాణాలతో ఉన్న వాళ్ళని కూడా ఆ శవాల గుట్టల మీద పడేసి తగలబెట్టారు. అక్షరాల 1,60,000 మందిని అక్కడ కాల్చేశారు. ఆ ఐలాండ్ లో ఉన్న మట్టిని మీరు చేత్తో పట్టుకుంటే అందులో 50% మనుషుల యాషెస్, కాలిపోయిన ఎముకలే ఉంటాయని అక్కడి లోకల్స్ చెబుతున్నారు. ఆ తర్వాత 1922లో అక్కడ పిచ్చి వాళ్ళ కోసం ఒక పెద్ద మెంటల్ అసైలం కట్టారు. అక్కడున్న ఒక సైకో డాక్టర్ ఆ పేషెంట్ల బ్రెయిన్ మీద ఇల్లీగల్ గా దారుణమైన ఎక్స్పెరిమెంట్ చేసేవాడు. ఆ టార్చర్ తట్టుకోలేక ఎంతో మంది చనిపోయారు. చివరికి ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ డాక్టర్ ని వెంటాడడంతో అతను కూడా ఆ బిల్డింగ్ టవర్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. అప్పటి నుండి ఆ ఐలాండ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేశారు. ప్రపంచంలో ఉన్న ఫేమస్ గోస్ట్ హంటర్స్ చాలా మంది అక్కడికి వెళ్లి లోపల ఉన్న భయంకరమైన సౌండ్స్ విని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చారు. సో చూసారుగా ఫ్రెండ్స్, భూమి మొత్తం నాది అని ఫీల్ అయ్యే మనుషులకి నేచర్ అండ్ హిస్టరీ పెట్టిన పెద్ద బౌండరీస్ ఇవి. మనం అసలు అడుగు పెట్టడానికి వీల్లేని ఈ డేంజరస్ ప్లేసెస్ గురించి తెలుసుకుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది కదా. మరి ఈ 5 ప్లేసెస్ లో మిమ్మల్ని బాగా సర్ప్రైజ్ చేసిన లేదా మీకు బాగా భయం వేసిన ప్లేస్ ఏంటో కింద కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ మీకు ఎవరైనా ఒక 100 కోట్ల ఆఫర్ ఇచ్చి వెళ్ళమంటే వీటిలో ఏ ప్లేస్ కి వెళ్ళడానికి మీరు డేర్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.